హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఈయన గురించి చెప్పాలంటే యాక్టర్, డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్. ఒక సినిమాకి పనికిరారు అన్న మాట దగ్గర నుంచి ఈరోజు ఆయన ఉంటే సినిమా హిట్ అనే టాక్ వరకు వచ్చిన పర్సన్. ఇంతకీ ఆయన ఎవరో కాదు, వర్సటైల్ యాక్టర్ సముద్రకని గారు. సో ఇప్పుడు ఒక మూవీతో మన ముందుకు వస్తున్నారు. టైటిల్ కార్మేని సెల్వం. సో డైరెక్టర్ ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు. మాట్లాడదామా? చలో. వణకం సార్. నమస్కారం. నమస్కారం. నల్లా ఇருக்கு సార్. బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? యాక్చువల్ వాళ్ళని అడగాలి. చాలా రోజుల తర్వాత ఒక 3 సార్లు మిస్ అయ్యారు సార్ మీరు. అంటే నాకు మిస్ అయ్యారు ఇంటర్వ్యూలు. మీరు వస్తారు అనుకున్నప్పుడల్లా ఏదో స్కెడ్యూల్ మారిపోయేది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసారు. సో కార్మేని సెల్వం ఇప్పుడు చూసుకుంటే సార్ చాలా వరకు టైటిల్స్ అర్థం కాకుండా సినిమా రీమేక్ అవుతున్నాయి. టైటిల్ అర్థం కాకుండా కానీ ఆడియన్స్ మాత్రం ఆ సినిమాని చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. టైటిల్స్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదంటే ఏం చెప్తారో, అలాగే కార్మేని సెల్వం మీనింగ్ ఏంటి సార్? So the meaning of Carmeni, okay. Carmeni, car means it's black, and many it's like it denotes a body or something. Somebody who is black in color. It typically denotes Lord Krishna. Okay, so that is one part. But the movie also has another meaning. Car also means in English it's car. The actual car. The film is also about the car. Okay. So that is one reason. And then the Selvam character becomes part and parcel of the car itself. Like you cannot want one point in life when he wants to earn in life, or when he becomes a little more greedy, that he becomes part of the car itself. So that is how much he mixes with the car. So that is also a subtle meaning of why we chose Carmeni Selvam. So it's related to car. Okay. But when we wanted to translate to Telugu, some of the lyricists and poets, when I discussed it in older text of Telugu, it is there is mentions of this word related to car, clouds, okay, and many. That is there in Telugu, but it is not in daily colloquial use. But it is not daily usage in Telugu, but it is close to Telugu. This thing. That is what we were told. But we added one more subtitle for Telugu alone. We made it like Prati Inti Sampata. Prati Inti Sampata, what we wanted to mean is like the wealth that we mean in every house. So the movie explores the topic of when we say wealth, what do we mean by wealth? It is very different for everybody's house. What is wealth in my house and what is wealth in other person's house will be very different. So that is what the movie explores, the value of money, the value of Sampada is something that if you say, for example, if somebody is married, Sampada means for them next could be to get a kid. So we in Tamil we say Makkat Chelvam, Purut Chelvam, everything. It's not only money. Okay. It denotes every form of like wealth, which is not only related to money. రిచ్ వేరే, వెల్త్ వేరే. అవును సార్, అవును సార్. అర్థమైందా? రైట్. అదే రైట్. లేదు, కార్ డ్రైవర్ అండి సెల్వం. ఆ కారు కూడా ప్రాణం ఉంది అలానేది వాడి కోరిక. వాడి వైఫ్ కార్ బాస్ వైఫ్, ఇంతే. దీని చుట్టి జరిగా స్టోరీ. ఇది సార్ చెప్పినట్టు ప్రతి ఇంటి సంపద. ఒక్కొక్క ఇంట్లో డబ్బులు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్లే చేసు కదా డబ్బు. వాళ్ళ ఇంట్లో ప్లే, బాస్ వాళ్ళ ఇంట్లో డబ్బు వేరేలాగా ప్లే చేసు, మిడిల్ క్లాస్ ఇంట్లో డబ్బు వేరేలాగా ప్లేస్ చేసు, లో క్లాస్ ఇంట్లో డబ్బు వేరేలాగా ప్లేస్ చేసు. వీళ్ళ ఇంట్లో డబ్బు ఎలా ప్లేస్ చేసింది, వీళ్ళ ఇంట్లో డబ్బు అనే విషయం ఎలా వచ్చింది, ఎలా చుట్టింది, ఎలా ఆడింది, ఏ ఎక్స్టెంట్కి వీళ్ళని తీసుకెళ్ళింది అలానేదే స్టోరీ. ప్రతి ఇంట్లో జరిగే విషయం అంతే. స్టోరీ ఇది ఏం అర్థం చెప్పు, నాకేం భయం లేదు. ఇది మన అన్ని ఇంట్లో జరిగే విషయమే. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓకే, చాలా సింపుల్ అయిన విషయం అండి. మనకు అవసరమైన విషయం
మనకు అవసరం లేని విషయం మనం కొన్ని ఇంట్లో పట్టుకుంటే మనకు అవసరమైన విషయాన్ని కోల్పోతారు. అండ్ టీజర్ బాగుంది సార్. ఆ, టీజర్లో ఒక డైలాగ్ ఉంది. సో ధనకుడిలా అవ్వాలి అంటే ధనకుడిలాగా ఖర్చు ధనకుడిలాగా. పెట్టాలి అని. ఇది ఈ ఒపీనియన్ ఏంటి సార్? అది అంటే చాలా అది ఒపీనియన్ కాదు, అది వచ్చి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సీన్. బ్యాలెన్స్ 2-3 డైలాగ్స్ ఉంది, దాన్ని పెట్టలేదు. అదే నా చెప్పాను. షాక్ అందరికి నాకే షాక్. చెప్పినప్పుడు అంటే నరేషన్ చెప్పినప్పుడు అంటే మీరు ఒక డైరెక్టర్, సో ఒక డైరెక్టర్ వచ్చి మీ దగ్గర నరేషన్ చెప్పినప్పుడు నా నరేషన్ మీరు ఎలా నాకు ఇమీడియట్గా బుక్ పంపించారు. బుక్ పంపించారు? ఓకే పీడిఎఫ్, ఫుల్ పీడిఎఫ్, ఓకే ఫుల్ స్క్రిప్ట్, ఇదే స్టార్టింగ్ టు ఎండ్. దాన్ని చదివేసి నేను చెప్పాను ఇమీడియట్గా మనం చేద్దాం. యాక్టర్ లాగా చూసారా సార్, లేదంటే నా డైరెక్టర్? ఎప్పుడు నేను డైరెక్టర్గా చూడను. అవునా సార్? అవును, మన డైరెక్టర్గా చూసేది మన స్క్రిప్ట్కి చూసుకోవాలి. ఓకే మిగతా వాళ్ళ స్క్రిప్ట్లో వెళ్ళి డైరెక్టర్ పని చేయకూడదు. ఓకే దానికి వాళ్ళే డైరెక్టర్. Okay. వాళ్ళ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ మనకు నచ్చితే మనం వాళ్ళ లోపల వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు అనుకున్న క్యారెక్టర్ని వాళ్ళు అనుకున్నట్టు మనం మన రూపంలో బయట తీసుకురావాలి. ఇది మన పని. సార్ మన డైరెక్టర్ని ఇంట్లో పట్టేయాలి. మన డైరెక్టర్ మనం డైరెక్ట్ చేసే ఫిల్మ్కి చూపించుకోవాలి. ఓకే ఇప్పుడు నా ఓ ఫిల్మ్ డైరెక్ట్ చేసుకున్నా, అది నానే డైరెక్టర్, నానే రైటర్. సార్ దానిలో అది ఏం చేయాలన్నా చేసుకోవచ్చు. ఇన్ని మల్టీ టాస్క్లు మెయింటైన్ చేస్తున్నారు కదా సార్, అంటే అప్పుడప్పుడు రారా సార్ బయటికి క్యారెక్టర్స్ డైరెక్టర్ అలా? ఏం మెయింటైన్ చేయలేదు, అది జరుగుతుంది. అది లోపల అన్నీ తిరుగుతున్నాం. కరెక్టా? హాయ్. Hi. సో వాట్ యు సే అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? Like they already said, it is a very normal, relatable character. If I would say this character is very special in the fact that there's nothing special about the character. Okay. It's like so many people will be like, yeah, I know so many people like her. So it's a very familiar character. Okay. I think that's what I would say about my What do you character. say in this about film. your debut director? I didn't feel like he was a debut director, first of all, because I thought, especially in this film, everything was so professional. Like right from the way the script was handed over, plus see every time that I do a character, I do personal research for the character because you have to do justice to the character, no? So I do my own research to understand how people in that area or in that profession, how they perform, what they do, how they move, what is their body language, how they speak, etc., etc. This is the first film where they did that research for me. Oh, They sent me videos of character research of how women in that area will talk, how they work, so they made my job so much easier. So as an entire team, I think this has been one of my most favorite films that I've ever worked on in terms of how much work has gone into making the film. Okay. So I really enjoyed working on this film. okay. And I'm so sorry, I'm learning Telugu, so please adjust till I learn Sir, a ఎంత few బాగా words. మాట్లాడుతున్నారు అసలు. అలా ఇప్పుడే లర్నింగ్లోనే ఉన్నాను. ఆయన మాకు అలవాటు అయిపోయింది సార్ లాంగ్వేజ్. సో దట్టు మీరు శంభో శివ శంభో ఫస్ట్ టైం తెలుగులో రీమేక్ డైరెక్టర్గా. నాట్ ఆడియో రీమేక్ చేశాను. సో చాలా బాగుంది సార్. ఇప్పటికీ ఆ క్యారెక్టర్స్ తలుచుకుంటూ ఉంటారు. సో రీసెంట్గా నేను అందులో ఉన్న ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మేము భలే రాశారు నా క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు నరేష్ గారు. నరేష్ తమ్ముడా? నా తమ్ముడు కూడా. అదే రియల్గా ఏదో స్టంట్ చేశారంట కదా సార్, అది అసలు చెవులో కొట్టినది రియల్గా పడిపోయింది. రియల్ 2 days అందులోనే ఉన్నాడు. అయ్యో. అదే భయం వచ్చింది. తర్వాత ఆ ప్రాణం పట్టి చేసిందే ఆ రిజల్ట్, ఆ ఇంపాక్ట్ వచ్చింది. నరేష్ ఇస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. రవితేజ అన్న సూపర్గా చేశారు. బాలాజీ వాడు కూడా చాలా బాగా చేశారు. కానీ నిజంగా సూపర్ సార్. అంటే ఆ మూవీ ఇప్పటికీ అయితే అందరికీ చాలా గుర్తుంది. అండ్ ప్రతి ఒక్క మూవీలో కూడా ఇప్పుడు మీరు వర్సటైల్ యాక్టర్ సార్. తెలుగు ఆడియన్స్కి సముద్రకని ఉన్నాడా అని ఉన్నాడా చలో వెళ్ళి చూద్దాం మూవీ ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో. ఒక దిక్కు యాక్టర్గా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఒక దిక్కు యాక్టర్గా, ఇంకొకటి విలన్గా. అంటే ఇంకేమైనా మిగిలిపోయాయా మీరు చేయవలసినవి? యాక్టింగ్ ఇంకా చాలా ఉంది కదా మనం చేయని సార్. పనులు ఉంది. కామెడీ చేయాలి. కామెడీ ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్? కామెడీ చేయాలి. ఫుల్ కామెడీ. సార్ యాక్చువల్గా నా కామెడీ చేయడానికే చెన్నై వచ్చాను.
అవునా సార్? ఒక ఆఫీస్కి వెళ్తే ఇక్కడ నుంచి ఒక సమోసాలు వేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి డైలాగ్ చెప్పించి వాళ్ళకి సీన్ యాక్ట్ చేసి చూపిస్తాను. అది మాత్రం ఇక్కడ దొరకట్లేదు. విలన్ వచ్చింది, ఇది వచ్చింది, ఎమోషన్స్ వచ్చింది, అన్నీ వచ్చింది. మనం దేని వెతికి వచ్చామో అది ఇంకా రావట్లేదు. అది వచ్చేసి అనుకున్నాను. ఐ థింక్ ఇది దిస్ ఇయర్, ఈ ఇయర్లో అది కూడా చేసేస్తాం. అవునా సార్? అంటే తమిళ్ సార్, తెలుగు సార్? తమిళ్, తెలుగు రెండు బైలింగ్వల్స్. ఓకే. సో మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు అలాగే మీరు ఒక ఇద్దరు అంటే ఒక పిల్లర్స్ లాగా కనిపించారు మాకు. 4 పిల్లర్స్ అన్నారు కదా, 4 అంటే మాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సూపర్ సార్. సో యాక్టింగ్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఒకరు లెజెండ్ ఉంటే ఇంకొకరు లెజెండ్ ఉన్న ఆ యాక్టింగ్ అనేది టైమింగ్ ఒక్కొక్కరితో ఒక టైం ఉంటుంది. గౌతమ్ వచ్చి గౌతమ్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి. ఫస్ట్ గౌతమ్ వచ్చి ఉరికి అలా నిలుస్తలే ఆ ఫ్రేమ్ రిచ్ అయిపో సార్. అవును, హై క్లాస్ అయిపో. అది గౌతమ్ వాసుదేవ్ మేనన్ స్పెషాలిటీ. మనం వచ్చి మిడిల్ క్లాస్. మనం ఏదే కోటు వేస్తాలో మనం అలానే ఉంటాం. మనం మిడిల్ క్లాస్. అది ఇద్దరు కలిసి అలా వాక్ చేయడం, ఆ సీన్స్ మాకు ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు. మా డైరెక్టర్ గారు డైలాగ్స్ చెప్తే మా ఇద్దరు ఒక టైం అలా మాట్లాడితే వచ్చేసి అదేలాగా అమ్మాయితో యాక్ట్ చేయగానే అది ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. అమ్మాయి ఊరికి చూడడానికి అలా ఉంది, బట్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. మనకు ఆపోజిట్లో నిలవగానే మనం ఆపోజిట్లో ఉండే వాళ్ళు ఎలా వచ్చారో అలానే మనం యాక్ట్ చేయముందు అంత కంఫర్ట్, అంత ఎనర్జీ లెవెల్ అలా వచ్చిన యాక్టర్స్ అన్నీనే ఈ ఫిల్మ్లో అలా దొరికింది. అది మన అమ్మాయి, అది నానే ఇంట్రడ్యూస్ చేశాను అమ్మాయిని. సార్ అవును, రోడ్డుకి వెళ్ళా. ఆ అమ్మాయిని చూసి నా ఇలా ఉండాలి అంతే. అది నన్ను చూసినోనే ఇలా వచ్చేసి, సార్ గుడ్ మార్నింగ్ సార్. డైరెక్టర్ చెప్తారు, సార్ వాళ్ళే బాస్, మీరు కొంచెం కింద ఉండాలి, మా బాస్లో పైకి నుంచి మాట్లాడాలి అలా అని చెప్తారు. అది కూడా ఒక్క సీన్ తర్వాత. కానీ ప్రతి ఒక్కరి కెరీర్ కూడా అలా 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 అయిపోయాయి సార్ చాలా వరకు. అక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ 16-17 ఇయర్స్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ టైం చూడగానే చిన్న పాప, అది 15-16 ఇయర్స్ ఓల్డ్. మన నాడోడిగల ఇంట్రొడ్యూస్ చేయగానే సార్ మాట్లాడదు అదే అలా అని చెప్పి నా ముందు తీసుకొచ్చారు. అప్పుడే నా చెప్పి ఎలా డిసైడ్ అయ్యారు సార్ అప్పుడు మరి? అదే దీనికి ముందు టెస్ట్ షూట్ చేశాను. ఆ అమ్మాయి చాలా మాట్లాడింది. ఎవరు సార్? ఒక టెస్ట్ షూట్ చేశాను. ఓకే. అమ్మాయి చాలా టూ మచ్గా మాట్లాడింది. నా వచ్చి ఇది ఇదా చేస్తా, ఇది చేయను, నా శశికుమార్గా పేరంగా యాక్ట్ చేస్తాను, ఇది అది మాట్లాడుతూనే ఉంది. నేను చూస్తూనే ఉన్నా. అప్పుడే ఫోటో వచ్చింది. ఈ అమ్మాయి మాట్లాడదు, ఒరే ఫస్ట్ ఈ అమ్మాయిని తీసుకుని రాలని. అలానే అయింది నిజంగా. ఓ అమ్మాయి టూ మచ్గా మాట్లాడినాయి కాబట్టి ఈ అమ్మాయి వచ్చింది. అప్పుడు శశి నన్ను చూసాడు, ఒరే ఏం చెప్పేవాళ్ళంతా ఈ అమ్మాయి ధర మనం ఏం అర్థం చేస్తాం, ఈ అమ్మాయి కోసం మనం అడాప్ట్ చేస్తాం, దీన్ని హీరోయిన్ చేస్తామని చెప్పి చేసింది. అయ్యో, అంటే మీకు ఎక్కువ మాట్లాడితే నచ్చదా సార్? లేదు ఎక్కువ మాట్లాడాలి. టూ మచ్గా వాళ్ళకి స్టోరీ తెలియదు, ఏం తెలియదు. ఉరికి ఓ ఫోటో షూట్ చేసి శశికుమార్కి ఒక పేరుదా ఉంది ఈ ఫిల్మ్లో. ఆ పేరు ఎవరిని ఫైనల్ చేసేసాము. శశికి సిస్టర్ వెతుకుతున్నాను. నా సిస్టర్ని యాక్ట్ చేయను, నా ప్రీతిగా చేస్తాను, తెలుస్తా. మాకు తెలుసా సార్? ఇప్పుడు లేదు అమ్మాయి పాపం. అయ్యో, అది ఇండస్ట్రీలో లేదు, సెటిల్ అయిపోయారు ఏదో. ఓకే. ఒక ఫిల్మ్ చేసింది అప్పుడు తమిళ్లో, చాలా బాగా ఆడింది ఆ ఫిల్మ్. ఈ తర్వాత నానే చెప్పాను, నెక్స్ట్ ఈ అమ్మాయి లేకుండా ఈ అమ్మాయిని మనం ఇంట్రొడ్యూస్ చేసిన ఉన్నాయి. ఆ ఫోటోను మన ఇంకో బ్యానర్కి, నా ఫ్రెండ్ బ్యానర్కి పంపించి, ఒరే ఈ అమ్మాయిని యూజ్ చేయండి, ఆ క్యారెక్టర్ నాకు తెలుసు, ఇది కరెక్ట్గా ఉండు, మాట్లాడినే ఉండాలి స్టోరీలో, ఈ అమ్మాయి మాట్లాడినే ఉండరా, దీన్ని నేను హీరోయిన్గా వేసుకుంటా అని చెప్పి తర్వాత ఆ ఫిల్మ్ అది యాక్ట్ చేసింది. అది కూడా హిట్టే సార్. సో నవ్వాపుకున్నా సార్ చాలా. నవ్వండి ఒక్కరి నోట్లోనే ఇంకోరు లైఫ్ ఉందమ్మా. నిజంగా సార్. అవును, చాలామంది ఇప్పుడు ఏం చేయాలి ఇంత. ఇప్పుడు ఫిల్మ్ అమీర్ సార్ ఫిల్మ్ రామ్, అలానే ఒక ఫిల్మ్ మన సూపర్ గుడ్ చౌదరి సార్ సన్ మన జీవా సార్తో యాక్ట్ చేశారు రామ్ నా ఫిల్మ్. ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్కి మాట్లాడాము సార్. మాట్లాడితే వాడు వచ్చి టూ మచ్గా మాట్లాడారు ఏదో అన్నతో. ఎందుకంటే అమీర్ సార్కి బాలా సార్కి అప్పుడు చిన్న వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. బాలా సార్ గురించి అమీర్ సార్ వచ్చి ఏదో ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు. వాడు వచ్చి బాలా సార్ ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్. ఓకే. ఆ యాక్టర్ని ఇప్పుడు అమీర్ సార్ ఫిల్మ్కి మనం పిలిచాము.
ఇప్పుడు బాలా సార్ నాకు అన్న, అమీర్ సార్ నాకు అన్న, ఇలా నా అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా కూర్చునికున్నాను. కూర్చునికుంటే వాడు వచ్చి మీరు బాలా సార్ గురించి రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు, మీరు బాలా సార్ దగ్గర సారీ అడిగితే మీ ఫిల్మ్లో యాక్ట్ చేస్తాను అలా అని చెప్పారు. సార్ ఇప్పుడు అమీర్ సార్ నా దగ్గర చెప్పారు, బాలా ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా వాడు ఉంటాడు, వాడి పేరు కంజా గరుపు, వాడు వెళ్ళి తీసుకురా అలా అన్నారు. సైకిల్లో మన ఆఫీస్ బాయ్ వెళ్ళాడు, అక్కడ వెళ్తే అక్కడ ఆఫీస్ బాయ్దా కంజా గరుపు, ఇప్పుడు పెద్ద యాక్టర్. అవును, ఆఫీస్ బాయ్ని వెళ్ళి బయటరా అంటే వాడు వచ్చాడు. ఏమి అలంతా అమీర్ సార్ నన్ను తీసుకురమ్మన్నారు, బ్యాగ్ అన్నీ తీసుకువచ్చేస్తా ఉన్నాను. ఇప్పుడు లోపల వెళ్ళి బాలా సార్ దగ్గర వెళ్ళి వాడు నుంచి ఏరా అమీర్ సార్ వచ్చి నన్ను బ్యాగ్ అన్నీ తీసుకురమ్మన్నట్ట, నన్ను పట్టిన అన్నీ వెళ్ళిపో తీసుకుపో. ఇప్పుడు బ్యాగ్తో వచ్చేసాడు. ఇప్పుడు నా ఆఫీసులో ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర అమీర్ సార్ చెప్పారు, వానికి డైలాగ్ చెప్పండి, వాడే ఆ రోల్ యాక్ట్ చేశాడు, వాడిని కామెడియన్ చేసేద్దాం. నా సైలెంట్గా వెళ్ళి డైలాగ్ చెప్పాను. డైలాగ్ నా ఒకటి చెప్తే వాడు చెప్పాడు, నా బయట వచ్చి ఏదో ఒకటి చెప్పాడు. అలా చెప్తాడు, పాపం 3rd స్టాండర్డ్ కూడా చదవట్లేదు వాడు. అలానే పాపం టెన్షన్గా ఉన్నాడు, అలానే మాట్లాడతాడు, రేపు చెప్పు అలానే. నెక్స్ట్ డే మార్నింగ్ వాడిని ట్రైన్ చేసి రామ్లో ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడు వీని లైఫ్ వాడి నోట్లో ఉంది, ఈ లైఫ్ ఆ అమ్మాయి నోట్, అది ఎవరి నోట్లోనే ఒక లైఫ్ ఉందో. నిజంగా సార్? అవును, అంతే. ఇలా చాలా స్టోరీస్ ఉంది సార్. సో ఇంకొకటి సార్, టాలీవుడ్లో మెయిన్గా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారి, మన మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మీరు ఒక కళ్ళజోడు అడిగారంట, అయితే తీసుకున్నారు. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంట తెలుసా సార్, ఒక్క కళ్ళజోడు ఏంటి, ఒక షాపే ఇప్పిద్దును నేను అన్నారు. అంటే అంత ఇష్టమా సార్ మీకు కళ్ళజోడు అంటే? అండి, ఆ ఫిల్మ్ సర్కారీ వారి పట్ట చేయగానే ఇచ్చాను ఎవరి ఫ్రేమ్ అలా ఎంజాయ్ చేసి యాక్ట్ చేశాము. ఎక్స్ట్రానరీ యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అలాంటి వాళ్ళతో మనం పని చేయగానే మనకు తెలుసు మనం ఇంకా వాళ్ళతో ట్రావెల్ చేయాలని. అప్పుడే నాకు చెప్పాను, సార్ ఒక గ్లాస్ నాకు కావాలి సార్ అని. నెక్స్ట్ డే 10 గ్లాసులు వచ్చి నా ముందు పెట్టారు, మీరు గ్లాస్ అడిగారు కదా, గ్లాస్ తీసుకోండి అని. నా దానిలో ఒక గ్లాస్ మాత్రం సెలెక్ట్ చేసి తీసుకొని. నా దగ్గర అంత ఇష్టమా సార్ మీకు? చాలా ఇష్టం. ఓకే, ఒక షాపే ఈసారి కలిసినప్పుడు మీరు అడగండి, మీరు అన్నారంట కదా షాప్ అని చెప్పేసి అని. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండ్ కూడా అటువంటిది సార్. ఇప్పుడు వారణాసిలో కూడా మీరు ఏ రోల్ ప్లే చేస్తున్నారు సార్? అసలు లేదండి, ఇంకా పిలవట్లేదు, అన్నగారు పిలిస్తే వెళ్తా. అంతేనా సార్? రాజమౌళి సార్దా నన్ను ఫస్ట్ RRR నా ఫస్ట్ సైన్ చేసిన మూవీ సార్. అంటే ఫస్ట్ రిలీజ్ అయింది వచ్చి అలా వైకుంఠపురంలో వచ్చింది, మన త్రివిక్రమణ మూవీ సార్. అలా స్టార్ట్ అయింది, వెళ్తుంది. డెఫినెట్గా మనం కావాలంటే పిలిస్తే సైలెంట్గా వెళ్ళిపోయి చెప్పేది చేసేసి ఖచ్చితంగా పిలుస్తారు సార్. నేను కూడా వెయిటింగ్. సార్ ఇంకొకటి ఏంటంటే, మీరు హనుమాన్లో క్యారెక్టర్ విభీషణుడికి యాక్ట్ చేశారు. సో ఇప్పుడు జై హనుమాన్ వస్తుంది. సో అందులో విభీషణుడు అన్నింటిలో ఉంటాడు సార్. జై హనుమాన్ ఉంటాడు, ఆ యూనివర్స్లో ఫుల్గానే విభీషణుడు ఉంటాడు. ఆ మూవీలో మాకు ఒక కొన్ని మినిట్స్ కనిపించారు. సో ఇందులో ఎలా ఉండొచ్చు సార్? మీది ఎన్ని మినిట్స్? స్ట్రాంగ్గా ఉంటుందా సార్? ఓకే, ఎంత అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? డైరెక్టర్ దగ్గర సార్ ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్ కానీ, యాక్ట్ చేసిన మూవీస్ కానీ, రాసిన మూవీస్ కానీ, ఇవన్నీ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్? వెనక్కి తిరిగి చూడను సార్, ఇంకా ఏం చేయలేదు అలానే అనిపిస్తుంది. ఎక్కడ సార్ ఇన్ని చేశారు? ఏదో ఇటు చేసేసాము అలాని మైండ్ సెట్ అయిపోతే నెక్స్ట్ చేయడానికి మైండ్ రాదు. మనం ఇంకా ఏం చేయలేదు అలానే మైండ్ ఉంటేనే కొత్తగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఓకే, సో మూవీ పార్ట్ విషయానికి వస్తే సార్, ఈ మూవీలో ఇది చాలామంది లైఫ్లో జరిగింది. ఇప్పుడు యాప్స్లో చూసుకుని లోన్ యాప్స్ అని అవని ఇవని తీసుకొని చాలామంది హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకుంటున్నారు, చాలా పెద్ద ఇదైంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? కమిట్మెంట్ చాలా తక్కువ ఉంటే మీ లైఫ్ హ్యాపీగా ఉండండి సార్. మీరు వైఫ్తో పిల్లలతో హ్యాపీగా ఉండాలా అలా అంటే మీ కమిట్మెంట్ తక్కువ పెట్టుకోవాలి. కమిట్మెంట్ ఎక్కువ పెడితే వైఫ్ పిల్లలు ఉంటారు, మీరు కొంచెం దూరంగా ఉంటారు. మీరు పక్కన ఉండాలన్నా దూరంగా ఉండాలని మీరు డిసైడ్ చేసుకోవాలి. దానికి వైఫ్ పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయాలి, మనకి ఇది చాలు అలాంటి వైఫ్ దొరకాలి, అలాంటి పిల్లలు ఉండాలి. ఉంటే మనం అందరు కలిసి పక్క ఉండి
ఇప్పుడు చాలామంది ఫారిన్లో ఉన్నారు, దూరంగా ఉన్నారు, ఎక్కడనో తిరుగుతున్నారు, వైఫ్ ఎక్కడో ఉండవు, పిల్లలు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. ఏంటంటే లైఫ్ మనం సర్వైవల్ కోసం అలా చేసాము, ఇలా చేసాము, అలాగే అన్నీ చేసి పరిగెత్తి అలానే స్ట్రైట్గా హాస్పిటల్లో పోయి పడుకుంటారు. అవును, లివ్ చేయడం లేదు, నా సార్ లివ్ చేయడం లేదు. అడిగితే ఏదో ఒకటి చెప్తారు, నా వైఫ్కి ఇది చేసుకున్నాను, పిల్లలకి ఇది చేసుకున్నాను, అన్నీ ఓకే. ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు? ఎస్ వాళ్ళకి నా లగ్జూరియస్ లైఫ్ ఒకటి ఇవ్వడానికి, వాళ్ళకి లగ్జూరియస్ లైఫ్ ఎందుకు నువ్వు ఇవ్వడం? అన్నీ కలిసి ఓ ప్లేస్లో ఉండి హ్యాపీగా నవ్వికి ఉన్నది తిరిగి ఉంచాలి, అదే నా లగ్జూరియస్ లైఫ్. దాన్ని మాట్లాడే ఫిల్మ్ ఇది. ఎస్ సార్. కానీ మీరు ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? నా బ్యాలెన్స్ చేశాను, ఏదో ఒకటి చేసుకుని ఉన్నాను. సో ఈ మూవీలోనే సంపాదించడం ఎలా సార్? సంపాదించడం ఉంది. ఓ నార్మల్ మిడిల్ క్లాస్ ఉండే ఆశనే, మనకు ఓ ఇల్లు కావాలి, ఓ ఇల్లు కొనాలి, మన సొంతంగా ఓ ఇల్లు ఉండాలి. అలానే ఆ సొంతంగా ఇల్లు కావాలన్న ఆశ కూడా మీ దగ్గర సొంతంగా డబ్బులు ఉంటే ఆశ రావాలి. సింపుల్గా ఉండి కొంచెం సార్ ఆ బిగినింగ్ స్టేజ్గా డబ్బు ఉండాలి కదా. ఆ బిగినింగ్ స్టేజ్కి అప్పు తీసి పెట్టేస్తే తర్వాత అప్పు వెనకాలనే పరిగెత్తి తిరగాలి అనేది విషయం. ఆశపడండి, ఇంకా అన్నీ ఆశపడడానికి అన్ని రైట్స్ ఉంది సార్. అంతే. దానికి మన దగ్గర ఎకనామికల్గా ఏముంది అలానే దీన్ని పట్టుకొని మీరు ఆశపడండి. ఇప్పుడు మనం లివ్ చేసేదే మిగతా వాళ్ళని చూసి వాళ్ళుగా డిసైడ్ చేశారు మనం ఎలా లివ్ చేయాలని. వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకుని మన లైఫ్ని ఎందుకు మనం మొదలాలి. దీన్ని ఫుల్ హ్యూమర్గా ఎమోషన్గా చాలా మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న అమ్మాయిలు దేనికి ఆశపడతారు? కొందరు మనకి సెటిల్మెంట్. అదే ఈ అమ్మాయి వచ్చి టోటల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలకు రిప్రజెంటేటివ్ లాగానే యాక్ట్ చేసుకుంది. ఎవరి మీద మిస్టేక్ లేదు, ఎవరి మీద తప్పు లేదు, అది అన్ని ఆశమే న్యాయమైన ఆశ. దానికి మంచి ట్రావెల్ ఉంది ఈ ఫిల్మ్. ఆ కార్లో ట్రావెల్ అయినట్టే ఉంది సార్. మీకు ఫీవర్ కదా సార్? ఎలా తెలుసు? దీనిలో కానీ అస్సలు ఎక్కడ బయటపడకుండా మాట్లాడుతున్నారు సార్. కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అయినా ఇప్పుడు జనరల్గా చాలామందికి సార్ మూవీస్ చేస్తూ ప్రమోషన్స్ కానీ ఏమున్నా కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఫీవరే ఉంటుంది, ఎస్పెషల్లీ యాక్టర్స్కి. పిక్చర్ రిలీజ్ అయిపోతేనే ప్రెషర్ ఫీవర్ దానే. ఇప్పుడు నా ఓ ఫిల్మ్ చేసేసాను, ఆ ఫిల్మ్ ఫైనల్ ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఆ టెన్షన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బయట తీయాలి, దీన్ని రిలీజ్ చేయాలి, దానికి మనం దీన్ని తీసుకుని తిరిగి పెట్టి మాట్లాడి నా ఇలా ఫిల్మ్ చేసుకునే అది ఆ టెన్షన్ పెద్ద టెన్షన్. ఇప్పుడు స్మాల్ మూవీస్కి ఈ స్మాల్ మూవీస్ని తీసుకెళ్ళి జనాల ముందు పట్టి ఇలా ఫిల్మ్ వచ్చింది ఈ డేట్లో ఏప్రిల్ 3 వచ్చి కార్మేని సెలవులో ఫిల్మ్ వచ్చింది అనేది వాళ్ళ దగ్గర చెప్పడానికే చాలా ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ మీరు చిన్న సినిమా అయినా కానీ కంటెంట్ బాగుంటే ఏ మూవీ అయినా హిట్ అవుతుంది సార్. ఇంకొకటి వచ్చింది తెలియాలి కదా, పీవీఆర్ ప్రమోషన్స్ సార్. ఇప్పుడు మూవీ తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ అనేవి ఇంకొక ఎత్తు. ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే ఆ కంటెంట్ని బట్టి జనాలు కనెక్ట్ అవుతున్నారు. దట్టు ఓటీటీ అది కూడా చాలా వరకు జనాలు ఆ మైండ్ సెట్తో ఉన్నారు. ఒక సీరియల్ చూడకపోయినా ఓటీటీ ఉంది కదా, ఆ మైండ్ సెట్లో ఉన్నారు. ఒక 3 years మూవీ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడాలా, అక్కడ ఉండి అదేంటని ఫస్ట్ రివ్యూ చూస్తారు సార్. డెఫినెట్గా టైం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, దీని అన్నిటికీ వర్త్గా మనం ఉండాలి. చాలా విషయాలు ఉంది కదా సార్. అప్పటికి ఇప్పటికి సినిమాకి డిఫరెన్సెస్ ఏంటి సార్? సినిమా ఒకేలాగానే ఉంది, జనాలు సూపర్గా ఉన్నారు, ఫ్యాన్స్ సూపర్గా ఉన్నారు, మనం మంచి సినిమా ఇవ్వాలి అంతే. సార్ ఇంకా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి నా డైరెక్ట్ చేసుకున్నాను, అది వస్తుంది. తెలుగు సార్? తమిళ్ తెలుగు టైటిల్ పెట్టారా సార్? స్కూల్ బస్. ఓకే, నెక్స్ట్ సార్? ఇది కాకుండా తమిళ్లో 4-5 మూవీస్ ఉంది, తెలుగులో 4-5 మూవీస్ తీసుకున్నాను సార్, వస్తుంది. సో మొత్తానికి కార్మిని సెల్వం మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.